విజయ ట్విన్స్ ఛానల్ కి స్వాగతం. ఈ వీడియోలో వచ్చేసి మా మేనమామ వాళ్ళ ఊర్లో కొలుపులు ఉంటే అందరం కలిసి వెళ్తున్నాము. మా అమ్మ వాళ్ళ ఊరు పక్కనే మా మేనమామ వాళ్ళ ఊరు కూడా. మా ఆయన వచ్చేసి పొద్దున్నే వాళ్ళ మామయ్య కారు తీసుకుని వచ్చాడు. అందరం మరింత మంది ఉన్నారు కదా బండి మీద పట్టము అని చెప్పి ఇంకా మా అక్క వాళ్ళు అందరం కలిసి వెళ్ళాము కారు తీసుకొస్తే. మా మామయ్య వాళ్ళ ఊరు తురవపాలెం అనమాట. అక్కడైతే నేను ఏం వీడియోలు తీయలేదు. జనాలు అసలు మామూలుగా లేదు, కొలుపులు కదా, అందరూ ఎవరి కాళ్ళు అందరు చుట్టాలను పిలుచుకున్నారు. రోడ్ల నిండా ఎక్కడ పెట్టినా జనాలు ఉన్నారు. నాకు ఆ జనాల్లో వీడియో తీయాలంటే అసలు తీయలేదు. మనకు అసలే మొహమాటం ఎక్కువ. మా మామయ్య వాళ్ళ ఇంట్లో అయినా తీద్దాం అనుకున్నాను కానీ మా మామయ్య ఏమో పొలం వెళ్ళాడు, ఇంకా లేడు. ఇంకా మా అత్త ఒక్కటే ఉంది, ఇంకా అందుకని చెప్పి వీడియో తీయలేదు. ఈసారి వెళ్ళినప్పుడైనా తీయాలి. నాకేమో మొహమాటం తోటి అసలు వీడియోలు తీయలేకపోతున్నాను వేరే కొత్త ప్లేసులకి వెళ్ళినప్పుడు. ఆయన నేను పొద్దున్నే టిఫిన్ చేసి బయలుదేరి వచ్చాము మా అమ్మ వాళ్ళ దగ్గరికి. ఇంకా అక్కడ నుంచి మా అమ్మ వాళ్ళు రెడీ అయ్యి వచ్చారు. మా పిల్లలు ఏమో మొన్న మా ఊర్లో ఫంక్షన్ ఉంటే మా అమ్మతోటి మా పిల్లలు వచ్చారు. మేము వెళ్తాం అమ్మమ్మ తోటి అని గొడవ చేస్తే పంపించాను. సరే స్కూల్కి ఇంకా 2 రోజులు టైం ఉంది కదా, ఎట్లా కొలుపులకు కూడా వచ్చే పని ఉంది, అప్పుడు మాతోటి వద్దులేనని చెప్పి పంపించాము. ఇంకా అక్కడ నుంచి అందరం కలిసి ఇంకా తురవపాలెం వెళ్ళిపోయాము. ఇంకా తురవపాలెం నుంచి భోజనం చేసేసి 4ంటికి అలా బయలుదేరాము. అక్కడ నుంచి మళ్ళీ వెంటనే ఊరికి రావాలి కదా అని చెప్పి వస్తూ వస్తూ మా పెద్దక్క దగ్గరకు కూడా వెళ్ళాలని ప్లాన్ ఉంది. అందుకని తొందరగానే బయలుదేరి వచ్చేసాము. మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా రిటర్న్ వచ్చిన తర్వాత నేను ఇంకా డ్రెస్ మార్చుకొని వెంటనే ఒక అరగంట అలా కూర్చున్నాము. ఇంకా బయలుదేరాము. కొంచెంసేపు మా అక్క దగ్గర ఉన్నట్టు ఉండిద్దిలే కొంచెంసేపు అని చెప్పి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇక్కడ బొప్పాస్కాయ చెట్లు ఉంటే ఇంకా బొప్పాస్కాయలు కోస్తున్నాము. మా అమ్మ నాన్న అసలు చాలా తక్కువ తింటారు బొప్పాస్కాయలు, అంతగా తింటారు. ఇంత ముందు అయితే అసలు తినేవాళ్ళు కాదు. తర్వాత నేను కట్ చేసి ముక్కలు మంచి కట్ చేసి పెడితే అప్పుడు కొంచెం అలవాటు అయింది వాళ్ళకి. మా ఇంట్లో మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎవరు ఫ్రూట్స్ సరిగ్గా తినరు. నాకు కూడా అంత ముందు అలవాటు లేదు. ఇంకా మా అత్తగారి ఇంటికి వచ్చిన తర్వాత అలవాటు అయింది ఫ్రూట్స్ తినడము. చాలా తీగా బాగున్నాయి, అందుకని ఇంకా కోస్తున్నాడు మా ఆయన. మా మోక్ష దీక్ష వాళ్ళు అయితే ఈ 2 రోజులు బరగొడ్లను వదిలిపెట్టి రామంటున్నారంట. పద్దాకులు మేదేద్దాం పండి, నీళ్ళు తేపుదాం పండి అని గోలగోలు చేస్తున్నారంట. మేతకి వెళ్ళారంట ఈ 2 రోజులు. పొద్దున్నే అసలు 4ంటికే లెగుస్తున్నారంట నీళ్ళు దాపడానికి. లేండి పాదం పండి అని కాల్ చేస్తున్నారంట. మేతకు కూడా మధ్యాహ్నం టైంలో వెళ్దాము, ఇప్పుడు వెళ్తే ఏమైద్ది అని ఎప్పుడెప్పుడు అని అన్నారంట. మామూలుగా సాయంత్రం టైంలో వెళ్తారు కదా, మధ్యాహ్నమే వెళ్దాం అంటారంట, గోల్ చేస్తారంట. ఎప్పుడు ఊరికి వెళ్ళి వచ్చినా కూడా మా మోక్ష మేము ఉంటే చాలు, మా ఆయన నేను ఉంటే చాలు. మా మోక్షకి, మా దీక్షకి మాత్రం మా అమ్మోళ్ళు అంటే చాలా ఇష్టం. ఊరు నుంచి రాగానే ఇంక ఇంటికి రాగానే ఏడుపు మొదలు పెట్టిద్ది. అమ్మమ్మ గుర్తొస్తుంది, తాత గుర్తొస్తున్నాడు అని చెప్పి ఒక్కటే కూర్చొని ఏడుస్తా ఉండిద్ది. మేము పొద్దున ఎప్పుడైతే వెళ్ళామో అక్కడికి వెళ్ళగానే ఇంకా డల్ అయిపోయింది. నన్ను తీసుకెళ్లిపోతారు అని చెప్పి అసలు సైలెంట్ గా మాట్లాడకుండా డల్ గా కూర్చొని ఉంటుంది. మా మోక్షకేమో నేను ఉంటే చాలు, ఎక్కడైనా నేను లేకపోయినా గానీ అసలు ఎక్కడైనా ఉండిద్ది. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయినా ఉండిద్ది, మా దగ్గరైనా ఉండిద్ది. నాకు ఇక్కడే ఉండాలి, వాళ్ళే కావాలి వీళ్ళే కావాలి అని అసలు ఎప్పుడు అనదు. ఎక్కడైనా అడ్జస్ట్ అయిపోయింది ఈజీగా. మోక్షకి ఎక్కువగా ఎమోషన్స్ ఉండవు. దీక్ష మాత్రం చాలా ఎమోషనల్ గా ఫీల్ అయిద్ది అనమాట. కొంచెం మేము ఎప్పుడైనా గదినా గానీ కొంచెం సెన్సిటివ్ గా అనిపించింది. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చినా గానీ ఇంకా అమ్మమ్మ వాళ్ళు గుర్తొస్తున్నారు అది ఇదని ఇంక ఏడవటం అట్లా కొంచెం ఎమోషనల్ గా అనిపించింది మా దీక్ష. సేమ్ నాలాగే పోలికలు వాళ్ళ నాన్న వచ్చినా కూడా బుద్ధులన్నీ నాయే వచ్చినాయి. మా ఆయనకు కూడా అసలు ఎమోషన్సే ఉండవు, మా మోక్షకు కూడా ఉండవు. నాకు మా దీక్షకి మాత్రం కొంచెం ఎమోషన్స్ ఉంటాయి. ఇంకా మా అమ్మ నాన్నకి బాయ్ చెప్పేసి మా పెద్దకొల్లూరుకి అయితే వచ్చాం. మా పెద్దకొల్లూరు కూడా పక్కనే, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పట్టిద్ది అంతే. అసలు ఆల్రెడీ యూట్యూబర్ అయి ఉండి వీడియోలు పెడతా కూడా మళ్ళీ చూడండి మేము వీడియో చేస్తుంటే అట్లా లోపలికి వెళ్తుందో. నువ్వు భయపడతావు ఇందాక రోజు వీడియోలు పెడతా అట్లా అంటుంటే నేను అసలు జుట్టు జడ కూడా వేసుకోలేదు ఈ రోజు, అసలు ఖాళీ లేదు అని చెప్తుంది. ఏం కాదులే జుట్టు ముడేసుకుంటే ఏమైద్ది, ఇప్పుడు స్టైల్ గా ముడేసుకుంటున్నారు కదా అని చెప్పాము. మా అక్క వాళ్ళ ఇంటి పక్కన ఖాళీ ప్లేస్ ఉంటే వాళ్ళదే, మా అక్క వాళ్ళదే ఖాళీ ప్లేస్ ఉంటే దాంట్లో ఇంకా మనుషులను పెట్టి కుట్టించాలని చెప్పి రూమ్ కట్టారంట. మీరు కూడా చాలా మంది చూసే ఉంటారు వీడియో కూడా పెట్టింది మా అక్క, ఇట్లా రూమ్ కట్టాము స్టార్ట్ చేసాము అని చెప్పి. ఒకవేళ ఎవరికైనా తెలియపోతే గనక మా అక్క ఛానల్ పేరు వచ్చేసి నాగమణి ది టైలర్, మా చిన్నక్క ఛానల్ పేరు వచ్చేసి సుశీల తెలుగు వ్లాగ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మీరు కూడా. ఇంకా రాగానే ఫస్ట్ అయితే రూమ్ దగ్గరికి వచ్చేసాము. ఆత్రం ఆగలేక వీడియోలో చూసి ఇంకా ఎప్పుడెప్పుడు చూద్దామా అని అనిపించింది. ఇది వచ్చేసి ఒక బొటిక్ టూర్ అన్నమాట. అంటే ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు, ఇప్పుడే జస్ట్ కొన్ని సామాన్ల వరకే తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడే ఎందుకు వీడియో, తర్వాత అన్ని సెట్ చేసినాకైతే బాగుండేది అని అంటుంటే మా అక్క లేదు ఏం కాదులే ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి ఇప్పుడు ఒక వీడియో, తర్వాత మళ్ళీ అన్ని సెట్ చేసిన తర్వాత అప్పుడు ఇంకా బాగా క్లియర్ గా చూపిద్దాము అని చెప్పి తీసుకొచ్చాను. ఫస్ట్ ఎంటర్ అవగానే ఇలాగ రైట్ సైడ్ కూలర్ ఉంటది, వాళ్ళకి మిషన్ కుట్టే వాళ్ళకి ఇబ్బంది లేకుండా కూలర్ అరేంజ్ చేశారు. దీనికి కూడా అసలు చూడండి ఎంత బాగా కిటికీ లాగా ఓపెన్ చేయడానికి మూవీస్ చేయడానికి, అది ఇదేంటిది ఇనుముతోటి రేకులు ఉంటాయి కదా వాటితో చేశారు. అసలు చాలా బాగుంది, నేనైతే అసలు బిత్రపోయాను ఎంత బాగుందో రేకులతో కూడా అని చెప్పి. ఎంత నీట్ గా చూడడానికి కూడా ఎంత క్లాస్ గా చాలా బాగుంది. ఈ కూలర్ కూడా రొటీన్ గా కాకుండా కొంచెం వెరైటీగా చెక్ చేశారు, అది తర్వాత చూపిస్తాను. ఈ ర్యాక్స్ ఇవన్నీ కూడా తీసుకొచ్చి 2-3 రోజులు అవుతుందంట. ఇవి సరుకు అంతా కూడా అంటే ఈ లైన్లు ఇవన్నీ కూడా పాతవేనంట, కొత్తగా మళ్ళీ వెళ్ళి తీసుకురావాలి, ఏమీ తీసుకురాలేదు ప్రస్తుతానికి అని చెప్తుంది. ఆదివారం రోజు వెళ్ళడం వల్ల మేము కుట్టే వాళ్ళు లేరు, ఆదివారం సెలవు తీసుకుంటారంట వాళ్ళు కుట్టిన బ్లౌజులు కూడా చూపించింది మా అక్క. అసలు ఫినిషింగ్ గానీ నీట్ గా అసలు చాలా చాలా బాగుంది, చాలా బాగా
బాగా కుడుతున్నారు. ఇద్దరు మనుషులు అయితే వచ్చారంట. వీళ్ళు రాకముందు ఎవరిని అడిగినా కూడా ఇట్లా కుట్టే వాళ్ళని పల్లెటూరులో అయితే మేము ఉండలేము అని చెప్పి ఎవరు ఒప్పుకోలేదు. ఇంకా వీళ్ళిద్దరు అయితే ఫైనల్ గా ఒప్పుకొని వచ్చారు. ఇంత ముందు ఒక ఆయన ఉండేవాడు కుట్టే ఆయన కూడా పల్లెటూరా అని అనుకుంటా వచ్చాడు. సరేలే అనుకుంటా వచ్చాడు. కొన్ని రోజులు కుట్టి పల్లెటూరులో నేను ఉండలేను అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయాడు. ఇంక రాలేదు. ఈ మిషన్ లో కూడా అంత ముందు ఒకటి ఉంది. ఈ మధ్య మళ్ళీ ఇంకోటి తీసుకొచ్చారు. ఇంక ఈ టేబుల్ అయితే కట్ చేసుకోవడానికి వాళ్ళు ఇట్లా టేబుల్ మీద పెట్టుకొని కట్ చేస్తారంట. ఈ టేబుల్ వచ్చేసి 5,000 పడిందంట. అసలు చాలా చాలా బాగుంది. చుట్టూ ఇటు సైడ్ మళ్ళీ కింద అన్ని ర్యాక్స్ వచ్చినాయి. చాలా బాగా నచ్చింది నాకు టేబుల్. ఇదేమో కట్ చేసుకోవడానికి వాళ్ళు కట్ చేసే క్లాత్ మీద ఇట్లాగా అంటే చాక్ పీస్ తో గీయకుండా దాంతో గట్టిగా అంటే గీతలాగా పడిద్దంట. అందుకని వాడతారంట. ఇదేమో ఐరన్ బాక్సులు కూడా 2 తీసుకొచ్చారు. ఐరన్ చేసి తర్వాత కట్ చేస్తారంట. నీట్ గా వచ్చిందని చెప్పి. తర్వాత ఇది వచ్చేసి జిగ్ జాగ్ చేసే మిషన్ అనమాట. రెడీమేడ్ డ్రెస్సులకి అటు చివర్ల జిగ్ జాగ్ వస్తుంది కదా. నార్మల్ జిగ్ జాగ్ కాకుండా రెడీమేడ్ డ్రెస్సులకి వస్తుంది. నీట్ గా గుచ్చుకోకుండా ఉంటది కదా. నీట్ ఫినిషింగ్ ఉంటది ఆ మిషన్ అనమాట. మీకు అర్థమైందో లేదో మరి నేను చెప్పింది. ఇది కూడా కొత్తగా తీసుకొచ్చారంట. మా అక్క అయితే ఎప్పటి నుంచో అనుకుంటుంది. పెద్ద డ్రీమ్ అనమాట. మా అక్కకి ఇట్లా రూమ్ వేసి ఇట్లా వర్కర్స్ ని పెట్టి కుట్టించాలి అని చెప్పి మొత్తానికి ఇప్పుడైతే నెరవేరింది. మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఏదైనా అనుకోగానే జరగదు కదా. కొంచెం టైం పట్టిద్ది దేనికైనా కూడా. అదీగాక ఇదంతా కూడా ఇన్వెస్ట్మెంట్ తో కూడిన పని కదా. మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంచెం కష్టంగానే ఉంటది. ఇప్పుడు మా అక్క అయితే ఫుల్ హ్యాపీ. మా అక్కతో పాటు మా అక్క డ్రీమ్ నెరవేరినందుకు మేమందరం కూడా చాలా హ్యాపీ. రూమ్ ఇట్లా అయింది, రెడీ అయింది, అన్ని సెట్ చేస్తున్నాము అని చెప్పగానే మేము అందరం వెళ్ళి చూసి ఆల్ ది బెస్ట్ చెప్పొచ్చాము. మా అమ్మ వాళ్ళు వెళ్ళారు, మా చిన్నక్క వెళ్ళింది, మేము వెళ్ళొచ్చాము. అందరం వెళ్ళి చూసి మా మామయ్య వాళ్ళు అందరం వెళ్ళి చూసి ఆల్ ది బెస్ట్ చెప్పి వచ్చాము. మా అక్క కళ్ళ ఆనందాన్ని చూసి వచ్చాము. న్యూ బిగినింగ్స్ అనమాట మా అక్కకి. మీరందరూ కూడా మా అక్కకి ఆల్ ది బెస్ట్ చెప్పి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. మీ బ్లెస్సింగ్స్ ఉంటే చాలు, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. నాకు ఆల్రెడీ బ్లెస్సింగ్స్ ఇచ్చారు కదా, నేను కూడా సక్సెస్ అయ్యాను. అలాగే మా అక్క కూడా మంచిగా సక్సెస్ వచ్చింది అని కోరుకుంటున్నాను. మీరు కూడా ఏమైనా వర్క్లు డ్రెస్సులు ఏమైనా కావాలంటే కూడా ఒకసారి మా అక్క ఇన్స్టాలో గానీ యూట్యూబ్ లో గానీ చూడండి. చాలా చాలా బాగుంటాయి. మంచి మంచి వర్కులు ఉంటాయి. ఆర్డర్ చేసుకోండి. స్క్రీన్ మీద నంబర్ కూడా ఇస్తుంది. ఇంకా ఇదైతే బయట వైపు అనమాట. ఈ రూమ్ కి బయట వైపు కూలరు లోపల ఉంటే కొంచెం అడ్డంగా ఉంటది, ఇరుకుగా డిస్టర్బెన్స్ గా ఉంటది అని చెప్పి మా బావ ఇట్లా బయట సెట్ చేశాడు. అసలు మా బావ అసలు మామూలుగా ఏ వస్తువులైనా సరే భలే డిఫరెంట్ గా ప్లాన్ చేస్తాడు. ఇట్లాగా కూలరు బయట పెట్టేసి దాని పక్క మళ్ళీ రోజు నీళ్లు పోసే పని లేకుండా ఒక డ్రమ్ ఒకటి సెట్ చేసి దానికి ట్యాప్ పెట్టి ట్యాప్ తిప్పితే కూలర్ లోకి నీళ్లు వచ్చేలాగా సెట్ చేశాడు. అసలు ఎంత బాగుందో చూడండి. చూడడానికి కూడా ఎంత నీట్ గా ఉంది. మేమైతే మా పిల్లల పుట్టక ముందు మా ఇంట్లో మాకు కూలర్ ఉండేది. రోజు నీళ్లు పోయేదాకా సగం ఏసీ కొనుక్కొచ్చుకున్నాము. ఇంట్లో కూడా అడ్డంగా ఉంటది కూలరు. అసలు మా బావ చూడండి బయట నుండే ఎంత బాగా ప్లాన్ చేశాడో నీట్ గా చూడడానికి. ఆ డ్రమ్ లోకి ఇంట్లో నుండి వాటర్ వచ్చేటట్టు పైప్ వేసి ఈ డ్రమ్ లో నుంచి కూలర్ లోకి వచ్చేలాగా సెట్ చేశాడు. అసలు ఎంత బాగుందో మాకైతే చూడగానే ఐడియా భలే నచ్చింది. మా అక్క వాళ్ళ ఇంట్లో కూడా అలాగే కిటికీల్లోంచి సెట్ చేశారు కూలర్. చాలా బాగుంటది. అసలు మా అక్క వాళ్ళ ఇల్లు బయటకే చూడడానికి రేగులు ఇల్లు గానీ లోపల చూడడానికి మాత్రం అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అంతా చాలా చాలా బాగుంటుంది. మా అక్క మా బావ ఇద్దరు అట్లాగా ప్లాన్ చేసుకుంటారు. అసలు చాలా బాగుంటుంది. ఏదైనా సరే మా అక్క ఇది నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, ఎక్కువ చాలా పని ఉంటది కదా మా అక్కకి మిషన్ల దగ్గర. అలాగా నాకు ఇది కొంచెం ఇబ్బందిగా ఉంది అంటే చాలు మా బావ ఏదో ఒక రకంగా సెట్ చేసి మా అక్కకి కంఫర్టబుల్ గా ఉండేలాగా ప్లాన్ చేస్తాడు. ఏదైనా సరే అది మిషన్ కుట్టుకోవడానికి గానీ, ఎంబ్రాయిడరీ మిషన్ల దగ్గర గానీ, దారాలకు గానీ ప్రతి ఒక్కటి ఇది నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అని చెప్తే చాలు మా బావ సెట్ చేసేస్తాడు ఏదో ఒకలాగా. నేను సెకండ్ థర్డ్ లోనే ఉన్నప్పుడు మా పెద్దక్క పెళ్లి అయింది. అప్పటి నుంచి నాకు ఒక రోజు సెలవు ఇచ్చినా 2 రోజులు సెలవులు ఇచ్చినా కూడా మా అక్క వాళ్ళు ఎప్పుడు నన్ను అక్కడికి తీసుకెళ్తా ఉండేది మా అక్క దగ్గరికి. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మా అక్క అసలు ఎంత కష్టపడిద్ది అంటే అసలు ఖాళీగా ఉండదు. ఎప్పుడు ఏదో పని చేస్తానే ఉండిద్ది. మిషన్ అయితే అర్ధరాత్రి దాకా కుడతా ఉండిద్ది. మా బావ తిడతానే ఉంటాడు, నీకెందుకు అంతలా మిషన్ అది ఇది అని చెప్పి. ఖాళీగా ఉండడం అస్సలు ఇష్టం ఉండదు మా అక్కకి. ఆ చిన్నప్పటి నుంచి చూస్తానే ఉన్నాను. ఇప్పటికి కూడా అలాగే కష్టపడతా ఉంది, ఖాళీగానే ఉండదు. అసలు కష్టపడితే చాలు సక్సెస్ అదే వచ్చింది అనే దానికి మా అక్క ఎగ్జాంపుల్. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో కూడా మా అక్కకి ఫోన్ చేసి చెప్తే అట్లా వ్యూస్ రావట్లేదు అక్క, నాకు అసలు ఇంట్రెస్టే రావట్లేదు అది ఇది అని చెప్తుంటే, నువ్వు వ్యూస్ వస్తున్నాయా రావట్లేదా అని చూసుకోవద్దు, నువ్వు పని చేస్తున్నావా లేదా, నువ్వు కష్టపడి పెడుతున్నావా లేదా, రోజు పెడుతున్నావా లేదా అనేది ఒక్కటే చూసుకో, అది తర్వాత సక్సెస్ అదే వచ్చేది నాకు ఇదే చెప్పేది. నాకు ఎప్పుడైనా లోగా అనిపించినప్పుడు మా అక్క ఫోన్ చేస్తే చాలు అసలుకి ఇంకా ఫుల్ ఇంట్రెస్ట్ వచ్చింది. అది ఏ విషయంలో అయినా సరే, మా చిన్నక్కైనా నేనైనా ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఫస్ట్ మా పెద్దక్కకే ఫోన్ వెళ్ళిద్ది. మేమిద్దరమే కాదు మా అమ్మకే ఉన్న ప్రాబ్లం వచ్చినా కూడా మా పెద్దక్కకే ఫోన్ వెళ్ళిద్ది. అందరం ప్రతి ఒక్కటి మా పెద్దక్కకే ఫోన్ చేస్తాం. మా పెద్దక్క మాటల్లో అంత మ్యాజిక్ ఉండిద్ది అనమాట. మా చిన్నక్కకి ఇట్లా కొత్త చీరలు ఏం లేవు, కొలుపులు ఉంది అని చెప్తే అప్పటికప్పుడు వర్క్ చేసి బ్లౌజ్ కుట్టి పంపించింది. ఎలా ఉంది వచ్చింది అని చూస్తున్నాము. చీర చాలా బాగుంది, మ్యాంగో లాగా ఉంది అక్క. ఈ కింద ఎల్లో కలర్ గ్రీన్ కాంబినేషన్ కాబట్టి మ్యాంగో
చూసినట్టుంది అని చెప్తున్నాను నేనైతే. ఇంక ఇది వచ్చేసి మా అక్క అంటే వర్క్ చేసే రూమ్ అనమాట. 2 మిషన్లు తీసుకొచ్చింది. ఒకటైతే అవ్వట్లేదు ఆన్లైన్ ఆర్డర్స్ తీసుకున్న దగ్గర నుంచి అని చెప్పి, అంతకుముందు ఒకటే ఉండేది. ఆన్లైన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇంకోటి తీసుకొచ్చింది. ఒక మిషన్ అయితే లేట్ అవుతుంది అని చెప్పి మేము వెళ్ళేసరికి వర్కులు పెట్టి అవుతా ఉన్నాయి. మేము ముగ్గురం ఒక చోట ఉన్నామంటే అసలు రాబుద్ది కాదు. కానీ ఇంకా స్కూల్ ఉన్నాయి కదా రేపటి నుంచి, అందుకని చెప్పి 2 గంటలు అలా ఉండుంటాము అక్కడ. 2 గంటలు ఉండి ఇంకా మాట్లాడుకొని వచ్చేసాము. 2 గంటలు కాదు 2-3 రోజులు ఉన్నా కూడా మా ముగ్గురు మధ్యలో వచ్చే టాపిక్ ఏంటంటే మిషన్, బట్టలు, ఈ వర్కులు, యూట్యూబ్. ఇప్పుడు ఇవే టాపిక్, ఇంక వేరే టాపిక్లు రానే రావు. ఇంకా ఎలా కొట్టాలి, ఎలా చేయాలి, ఈ వీడియోలు ఎలా పెడితే క్లిక్ అవుతాము, ఇంక ముగ్గురు ఒకరు ఎవరికి తెలిసిన నాలెడ్జ్ వాళ్ళని చెప్పుకుంటా ఉంటాము. అలా చేయాలి, ఇలా చేయాలి, అలా అంటా ఇలా అంటా అని చెప్పి ముగ్గురు మిషన్ కుడతాం కాబట్టి బట్టల గురించి, ఇంకా తర్వాత ఇప్పుడు ముగ్గురికి యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి ఈ వీడియోస్ గురించి చెప్పుకుంటా ఉంటాము. అలా అంటా ఇలా అంటా అని చెప్పి. ఇందాక చూపించిన ఆరెంజ్ కలర్ చూసారా, అసలు చాలా బాగుంది. వెళ్ళగానే నా కంట్లో అదే పడింది. చాలా బాగుంది. వేరే వాళ్ళదంట చీర, మా అక్క వాళ్ళ ఇంటి పక్కనదేనంట. అసలు ఇదేంటి వంకాయ కలర్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అసలు ఎక్సలెంట్ గా ఉంది. బ్లౌజ్ కూడా వంకాయ కలర్ వచ్చింది. వీడియోలో కూడా చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. ఇవి వచ్చేసి అన్ని దారాలు. దీనికి కూడా చూడండి అసలు ఎలా సెట్ చేశారో, చూడడానికి చాలా ముచ్చటగా చాలా బాగుంది. ఈ బ్లౌజ్ ఎవరిదో గానీ వేరే వాళ్ళదేనంట. చాలా బాగుంది అసలు చూడండి ఎంత నీట్ గా ఉందంటే రెడీమేడ్ బ్లౌజ్ కూడా ఎంత నీట్ గా ఉంటుందో లేదో అన్నట్టు ఉంది. ఇప్పుడు వచ్చిన కొత్త వర్కర్స్ చేత కుట్టించిందంట. ఇది ట్రయల్ కోసం కుట్టిస్తే అసలు చాలా బాగా వచ్చింది అని చెప్పి చూపిస్తుంది. చాలా బాగుంది. ఇట్లాంటివి కరెక్ట్ గా వచ్చినాయి. మనకి పింక్, రెడ్ ఇలాంటివి ఆల్మోస్ట్ అన్ని చీరల మీదకి మ్యాచ్ అవుతా ఉంటాయి. మంచి మోడల్ పెట్టించుకొని కుట్టించుకుంటే కనుక మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు అన్నిటి మీదకి. చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయో. ఇంకా అసలు మా అక్కకి ఖాళీ ఎక్కడ ఉంటది. ఈ మధ్య అయితే ఖాళీ లేక, వర్కర్ లేక, అంటే ఇప్పుడే కదా వచ్చింది. అసలు వీడియోస్ కూడా సరిగ్గా పెట్టలేదు. మా అక్క అసలు ఇంకా పనిలో పడిందంటే తిందాం అనుకోదు, నీట్ గా తలదూకుందాం అనుకోదు. ఇంకా పని చేసే పనిలోనే ఉంటది. ఇంకా ఫుడ్ అయితే పొద్దున్న తినాల్సింది మధ్యాహ్నం, మధ్యాహ్నం తినాల్సింది సాయంత్రం, సాయంత్రం తినాల్సింది అర్ధరాత్రి, ఎప్పుడో తినిద్ది. ఈ బ్లౌజ్ వర్కులు చూడండి ఎంత సింపుల్ గా చాలా బాగున్నాయి. ఇంకా దగ్గరగా చూపించలేదు కానీ ఇంకా చాలా నీట్ గా ఉన్నాయి. చూడడానికి ఫినిషింగ్ బాగుంది. ఇవి ఏదో ఆఫర్ పెట్టబోతుందంట, అందుకోసం వర్కులు వేసి రెడీగా పెట్టాను అని చెప్పి చూపిస్తుంది. మీకు నచ్చినవి తీసుకోండి అని చెప్పింది కానీ మేము ఇంకా తీసుకోలేదు. మా అక్క వచ్చినప్పుడల్లా తీసుకొస్తానే ఉండిద్ది, ఖాళీగా అసలు రాదు. మా అమ్మ వచ్చినా కూడా మా అమ్మకి ఇచ్చి పంపించడం, లేకపోతే మా అక్క వచ్చేటప్పుడు తీసుకొని రావటం. మేము వెళ్ళినప్పుడల్లా కూడా ఇట్లాగే ఏదోటి మీకు నచ్చినవి తీసుకోండి, క్లాతులు ఉన్నాయి, వర్కులు ఇంకా నేను వేసుకుంటాలే ఎంతసేపు అని చెప్పి మళ్ళీ మేము వెళ్ళినా ఇస్తానే ఉండిద్ది. ప్రతిసారి ఎందుకు లెక్కనని చెప్పి మేమైతే తీసుకోలేదు. ఈసారి వచ్చినప్పుడు చూద్దాంలే అని. మా పిల్లలకి, మా అక్క వాళ్ళ అమ్మాయికి కూడా ఇంకా మా అమ్మ వెళ్ళినప్పుడల్లా ఇచ్చి పంపించిద్ది. పిల్లలకు కూడా వర్కులు వేసి ఎప్పుడో ఖాళీగా ఉన్నప్పుడు. కుట్టాల్సిన ఎన్ని ఉన్నాయి చూడండి. అక్క ఇవన్నీ చూసి నీకు టెన్షన్ గా ఉండదా, భయంగా ఉండదు అంటే, ఎందుకు ఉండదు, అలవాటు అయిపోయింది. ఫస్ట్ లో భయంగా ఉండదు కానీ తర్వాత ఏముంది అయ్యే పోతాయి అని అనిపించింది అని అంటుంది. మా ఆయన ఈ మిషన్లు ఇవన్నీ చూసి నువ్వు కూడా తీసుకోవచ్చు కదా మిషన్లు అని చెప్పి అంటున్నాడు. కానీ మా అక్క వాళ్ళ ఊర్లో బాగా, మా అక్క వాళ్ళది పెద్ద ఊరు మండలం అనమాట. మా అక్కకి బాగా సెట్ అయింది. కానీ మాదేమో చిన్న ఊరు, అంత పెద్ద ఊరు కాదు. మా ఊర్లో ఇంకా ఏంటంటే వర్కులు అవి ఎంత బాగా వేయించుకోరు, చాలా తక్కువ వేయించుకుంటారు. రేరు వేయించుకోవడము, చాలా తక్కువ మంది వేయించుకుంటారు. దానికి తోడు చిన్న ఊరు. ఇంకా తీసుకుంటే ఆన్లైన్ లోనే తీసుకోవాలి ఆర్డర్స్. అందుకనే ఇంకా సైలెంట్ గా ఉన్నా. నాకు కూడా ఈ యూట్యూబ్ ఒక్కటే కాకుండా ఇంకేదైనా చేయాలి అని అనేది ఉంది. కానీ ఏం చేయాలి, ఏంటి అనేది ఏం తెలియదు ప్రస్తుతానికైతే. ఈ వర్క్ అన్ని మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీలో ఎవరైనా మా అక్క ఛానల్ ని రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారా లేదా అనేది కామెంట్ చేసి చెప్పండి. ఈ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఈ గ్రీన్ బ్లౌజ్ తీసుకుంటే లైట్ పింక్ కట్టుకోవచ్చు, డార్క్ పింక్, అలాగే ఎల్లో కలర్. ఇప్పుడు గ్రీన్ ఎల్లో కాంబినేషన్ చాలా బాగుంటుంది. మా చెల్లి ఒక అమ్మాయి తీసుకుంది, చాలా బాగుంటుంది. ఇట్లా చూడండి ఎంత బాగున్నాయి. ఈ బ్లాక్ మీద కూడా అంతే. బ్లౌజులు 2-3 చీరలు తీసుకొని బ్లౌజులు మార్చి చీరలు మార్చి అలా వేసుకోవచ్చు. చాలా బాగుంటది. మా అక్క తీసుకోమని, నువ్వు మిక్స్ అండ్ మ్యాచ్ ఎక్కువ వేస్తావు కదా తీసుకోనంటే, ఇప్పుడు కాదు లెక్క, ఇప్పుడు అవసరం లేదులే, చీరలు ఉన్నాయి నా దగ్గర, ఈసారి వచ్చినప్పుడు చూద్దాంలే తీరిగ్గానని చెప్పొచ్చాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అలాగే మా ముగ్గురు కోసం ఒక లైక్ ఇవ్వండి. మీలో ఎవరన్నా మాలాగా ముగ్గురు అక్కజెల్లులు ఉన్నారా అనేది కామెంట్ చేసి చెప్పండి. ఉంటే మీరు ఎలా ఉంటారు, మీరేమేం పనులు చేస్తున్నారు అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి. అలాగే వెళ్తూ లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. ఒక 2 గంటలు ఉండి మా అక్క దగ్గర ఇంకా మళ్ళీ మేము రిటర్న్ అయిపోయాము. మేము ఇంటికి వచ్చేసరికి 6:30-7 అయినట్టుంది. మా ఫ్యామిలీలో అసలు ఎవరికి కలజోళ్ళే లేవు. మా పెద్ద అక్కల ఫ్యామిలీలో కానీ, మా చిన్న అక్కల ఫ్యామిలీలో ఎవరికి కలజోళ్ళే లేవు. మా అక్క ఇట్లాగా రెయ్యం బగులు నిద్రపోకుండా కుట్టి కలజోడు కూడా తీసుకొచ్చుకుంది. దారాలు చూడండి, చూడడానికి అన్ని ఒకే కలర్ లాగా ఉన్నాయి కానీ దాంట్లో కూడా ఎన్ని షేడ్స్ ఉన్నాయో. చూడడానికి కూడా చూడండి అన్ని కలర్స్ ఎంత బాగా నీట్ గా సర్దుకుందో. మా బావ కూడా చాలా హెల్ప్ చేస్తాడు. మా అక్కకి ఒక్కరే మేనేజ్ చేసుకోవాలంటే ఇదంతా కష్టం కదా. మా అక్క వాళ్ళ పిల్లలు ఇద్దరు కూడా చాలా హెల్ప్ చేస్తారు మా అక్కకి. ఇదైతే ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా ఈ మోడల్. మా అక్క బ్లౌజ్ వేరే చీర మీద ఇప్పుడు కొంచెం టైట్ అయిందని చెప్పి మళ్ళీ ఇది వర్క్ వేసుకొని కుట్టుకుందంట. అసలు వర్క్ చూడండి
చూడండి ఎంత నీట్ గా ఎంత బాగుందో. ఇది వర్క్ వేసినట్టు లేదు, పెయింటింగ్ దాంతో అచ్చు ముద్ర వేసినట్టు ఉంది. ఎంత నీట్ గా అనిపించిందో చూడండి. ఇదంతా మా అక్క అని చెప్పట్లేదు, మీకే చూస్తే అర్థం అయిపోయింది నీట్ గా. ఈ వీడియో చూసాక మా ముగ్గురు రిలేషన్ గురించి గానీ మా ఫ్యామిలీ గురించి గానీ మీకేం అనిపించింది అనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకొక లాంగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటానండి. సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నారంటే నా వీడియోలన్నీ మీ నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే ఈ మధ్య కొత్తగా వచ్చింది హైప్ అనేది కూడా ఆప్షన్ వచ్చింది కదా వీడియోస్ కి, కొంచెం హైప్ అని నొక్కితే నాకు కూడా కొంచెం వీడియోస్ కి హెల్ప్ అయింది.